హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదే విధంగా జాబ్ అప్డేట్స్ ని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రోజు అన్ని దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు కనుక పరిశీలించినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ ఉద్యోగాలకు 60 మంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్టుగా దీంట్లో చూడవచ్చు. క్షేత్రస్థాయి విచారణల గుర్తింపు. సో మనం నిన్న మొన్న వార్తల్లో చర్చించినట్లుగా 100 మందిని అయితే శిక్షణ నిలిపివేసినట్టుగా కూడా మనం చర్చించాం. సో దీంట్లో ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో 60 మంది హైదరాబాద్ జిల్లా పరిధిలోని పాఠశాలలో ప్రాథమిక విద్య చదివినట్లు తప్పుడు బోనాఫైడ్ సర్టిఫికేట్ సమర్పించినట్టు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అయితే గుర్తించారు. సో హైదరాబాద్లో మనకు తెలుసు కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ చదివిన వాళ్ళకు హైదరాబాద్ స్థానికత వస్తుంది కాబట్టి సో అక్కడ తప్పుడు బోనాఫైడ్ సర్టిఫికేట్లు పొంది ఉద్యోగాలు పొందినట్టుగా అయితే దీంట్లో ఇచ్చారు. సో ఎంపికైన వారి ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తున్న క్రమంలో సుమారు 350 మంది 2 జిల్లాల్లో ప్రాథమిక విద్య చదివినట్లు నకిలీ సర్టిఫికేట్లు అయితే సమర్పించారు. సో అనుమానాస్పదంగా ఉండడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులు అయితే నిర్ణయించారు. సో ఖచ్చితంగా ఇవి ఇష్యూ చేసిన వారి మీద అదేవిధంగా పొందిన వారి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి. సో వీరు దొడ్డిదారిన పొందడమే కాకుండా 1 లేదా 2 మార్కులతో మిస్ అయిన వారికి కూడా అవకాశాన్ని వాళ్ళు మిస్ అయ్యేలా చేశారు కాబట్టి తప్పకుండా వీరి మీద చర్యలు కూడా తీసుకోవాలి. సో ఈ విధంగా అవి అనుమానాస్పదంగా ఉండడంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికేట్ల ఆధారంగా వారు చదివిన పాఠశాల ఆ సమయంలో రిజిస్టర్లు ఇతర ఆధారాలతో పోల్చి చూడగా 60 మంది నకిలీ ఇచ్చినట్టుగానైతే సో వెల్లడైంది కాబట్టి ఎక్కువ పోస్టులు కొంత తక్కువ పోటీ ఉండి హైదరాబాద్ జిల్లాలో ఉద్యోగాలు దక్కించుకునేందుకైతే నిందితులు ఈ పని చేసినట్టు అధికారులు అయితే పేర్కొంటున్నారు. సో ఇంకా 100 మంది దాకా శిక్షణ కూడా నిలిపివేసినట్టుగా మనం వార్తల్లో చూసాం. సో అందరి మీదనైతే తప్పకుండా విచారణ అయితే జరగాలి. సో సేమ్ అప్డేట్ చూడవచ్చు మనకు దిశ న్యూస్ పేపర్ నుంచి బోగస్ బోనఫైడ్ల కలకలం అంటూ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏటా కొలువుల పండుగ అంటూ మనకి ఇక్కడ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇది మనకు నిన్ననే మన ఛానల్ అయితే అప్డేట్ అయితే చేశాను. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ అంటూ ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఏటా జనవరి 1న ప్రకటించాల రూపకల్పన నమూనా జాబ్ క్యాలెండర్ రూపొస్తున్న టీఎస్పీఎస్సీ అదేవిధంగా డ్రాఫ్ట్ క్యాలెండర్ను ప్రభుత్వానికి సమర్పించాలని యోచన. సో వన్స్ గవర్నమెంట్ ఆమోదించిన వెంటనే దీనికి సంబంధించిన క్యాలెండర్ కూడా విడుదల చేయనున్నట్టుగా అయితే మనం దీనిలో చూడవచ్చు. సో మనకు ఇంకా 2-3 రోజుల్లో ఈరోజు 10వ తారీఖు అదేవిధంగా 13 లేదా 14వ తేదీన మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే వెలువడనుంది. సో ఈ 2 రోజుల్లో సాధ్యం కాదు కావచ్చు. ఎన్నికల తర్వాత మనకు జాబ్కి సంబంధించిన క్యాలెండర్ అయితే విడుదల చేయనున్నారు. సో ప్రభుత్వం ఆమోదిస్తే ఆ దిశగా క్యాలెండర్ విడుదలకు సిద్ధమంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్దిష్ట జాబ్ క్యాలెండర్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు టీఎస్పీఎస్సీ సన్నద్ధమవుతుంది. సో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన తేదీల్లో నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని అయితే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో ఈ కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్కి అనుగుణంగానే మనకు కొన్ని చేంజెస్తోనైతే మనకు టీఎస్పీఎస్సీ కూడా ఒక జాబ్ క్యాలెండర్ను ప్రకటించారని చూస్తుంది. సో మనకు 2024 డిసెంబర్లో అన్నిటికీ సెకండ్ ఎడిషన్ అండి, అన్ని నోటిఫికేషన్లకు రెండవసారి కూడా భర్తీ ప్రక్రియ చేపడతామని దాంట్లో స్పష్టంగా ఇచ్చారు. సో దానికి అనుగుణంగానే మనకు టీఎస్పీఎస్సీ నుంచి కూడా ఒక జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలని చూస్తున్నారు. సో నిర్దిష్ట సమయంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేస్తే ఉద్యోగార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇది కూడా నిజమే, మనకు ప్రణాళిక ప్రకారం చదువుకోవడానికి వీలు ఉంటుంది. సో ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ నమూనా జాబ్ క్యాలెండర్ తయారీకి అయితే కసరత్తు చేస్తుంది. సో ఈ నమూనా క్యాలెండర్ ప్రభుత్వం ఆమోదించగానే దానికి సంబంధించిన ఫైనల్ డెసిజన్ కూడా మనకైతే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఏ కేటగిరీలో ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయి, వాటికి ఈ భర్తీకి ఏ సమయంలో ప్రకటనలు ఇవ్వచ్చు, సో రాబోయే సంవత్సరంలో ఎంతమంది రిటైర్ అవుతారో ఉన్న సమాచారాన్ని కూడా మనం ముందుగానే దీంట్లో అయితే పొందుపరచనున్నారు. సో అర్హత పరీక్షల నిర్వహణ తదితర పూర్తిస్థాయి సమాచారంతో జాబ్ క్యాలెండర్ రూపొందించాలని టీఎస్పీఎస్సీ భావించింది. సో ఇప్పటికే ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించిన టీఎస్పీఎస్సీ డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ అంటే ఒక నమూనా జాబ్ క్యాలెండర్ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే సమర్పించింది. సో ఆమోదం పొందిన వెంటనే దాన్ని ఫైనల్ చేసే అవకాశం కూడా ఉంది. సో ప్రతి ఏటా జనవరి 1న ఈ క్యాలెండర్ అయితే విడుదల చేయనున్నట్టుగా అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో 4 నియామక సంస్థలు ఏంటంటే అవి టీఎస్పీఎస్సీతో పాటు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు, అదేవిధంగా మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, అదేవిధంగా స్టేట్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులు 4 బోర్డులు అయితే ఉన్నాయి. సో వీటన్నిటికీ కలిపి ఖాళీల వివరాలతో సమగ్రమైన ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భావిస్తుంది. సో యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీ కూడా జాబ్ క్యాలెండర్ తయారీకి చర్యలు వేగవంతం చేసింది. సో దీనికి సంబంధించిన నమూనాను కూడా ప్రభుత్వం సమర్పించినట్టుగా అయితే మనం దీంట్లో గమనించవచ్చు. సో మనకు ఆస్పిరెంట్కి సంబంధించి సన్నద్ధత సులభంగా అంటే ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ చూడవచ్చు. మనం ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఏ నెలలో ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారు, వాటికి ఏ విధంగా సన్నద్ధం కావచ్చని వివరాలతో ప్రణాళికను తయారు చేసుకుని కెరీర్ను తీర్చిదిద్దుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. సో మనం గతంలో నోటిఫికేషన్ వచ్చిందంటేనే అశోక్ నగర్ వచ్చేవాళ్ళు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. సో మనకు జాబ్ క్యాలెండర్ ఉంటే ఎంతవరకు చదువుకోవాలి, ఏ విధంగా చదువుకోవాలని ఒక స్పష్టమైన ప్రణాళిక అయితే మనకు కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచి నిర్ణయం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు జీవో నంబర్ 16 రద్దు చేయాలంటే ఇక్కడ ఒక డిమాండ్ చూడవచ్చు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వచ్చేసి సో జీవో నంబర్ 16 వచ్చేసి మనకు 5,000 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేసిన జీవో ఇది వచ్చేసి. సో దీన్ని రద్దు చేసి అక్రమ మార్గాల్లో కూడా కొంతమంది రెగ్యులర్ అయ్యారని వీరైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో రాష్ట్రంలోని నిరుద్యోగుల పట్ల శాపంగా మారిన
జీవో నంబర్ 16 రద్దు చేసి తమకు న్యాయం చేయాలని నివేదిక చేసి ప్రకటించింది. సో దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు కేసీఆర్ దొడ్డిదారున కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 5,000 మంది గెస్ట్ లెక్చరర్ అండి. సో కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సో దాదాపుగా వారిలో 1000 మంది దాకా ఫేక్ సర్టిఫికెట్లు అర్హత లేకున్నా కూడా ఫేక్ సర్టిఫికెట్లతో పర్మినెంట్ అయ్యారని దీంట్లో ప్రధానమైన ఆరోపణ అవుతుంది. సో ప్రభుత్వ నిర్ణయం చూడాలి. సో నెక్స్ట్ చూడవచ్చు మనకు కొలుదీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే 2 రోజుల్లో రానుంది కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడే అవకాశం కూడా లేదు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినైతే గురుకుల విద్యా సంస్థలు నియమితమైన 9,000 టీచర్లు. సో అదేవిధంగా పలు కేటగిరీలో ఇప్పటికే నియామక పత్రాలు కూడా అందజేశారు. ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికల నేపథ్యంలో మనకు మరో 20% పెండింగ్. మహబూబ్ నగర్ ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించిన ఎలక్షన్ ఉంది కాబట్టి ఆ ఏరియాలో వారికి సంబంధించిన నియామక పత్రాలు కూడా ఇవ్వలేదు కాబట్టి సో ఆ తర్వాత వారికి సంబంధించిన ఎలక్షన్ కోడ్ ముగిసేలోపే మనకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు జూన్ అయితే పడుతుంది. జూన్ వరకే కొత్త విద్యా సంవత్సరంలోనే ఈ యొక్క నియామక పత్రాలు అందజేసిన వారు ఉద్యోగాల్లో చేరే అవకాశం అయితే ఉన్నట్టుగా దీంట్లో ఇచ్చారు. సో దీంట్లో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొత్తగా నియమితులైన టీచర్లు కొలువు తీరేందుకు మరికొంత సమయం అయితే వేచి చూడాల్సిందే. అదేవిధంగా ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు, అదేవిధంగా లైబ్రరీయన్, జూనియర్ లెక్చరర్ కేటగిరీలో దాదాపు 9,000 మందికి కొత్త ఉద్యోగాలు సాధించారు. సో వీరికి సంబంధించిన నియామక పత్రాలు కూడా ఇచ్చారు. కానీ వీరికి మాత్రం ఇంకా పోస్టింగ్స్ అయితే ఇవ్వలేదు. సో ఎందుకంటే మరో 20% పెండింగ్ కూడా ఉంది. అదేవిధంగా వీరికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదంతా పూర్తి చేయాలంటే మనకు మహబూబ్ నగర్ ఏరియాలో ఉన్న ఎన్నికల కోడ్ ముగియాలి. అదేవిధంగా మనకు అది ముగిసేలోపు సార్వత్రిక ఎన్నికల కోడ్ కూడా అమలుకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మనకు కొత్త విద్యా సంవత్సరంలోనే వీరి యొక్క నియామకాలు ఉండే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 31 జిల్లాల్లో అన్ని సబ్జెక్టులు ఖాళీలు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఈనాడు పేపర్ నుంచి. సో కొత్త డిఎస్సిలో పోస్టులు పెరిగిన ఫలితం అంటూ ఇక్కడ ఇచ్చారు మనకు. సో దీంట్లో డీటెయిల్స్ అయితే మెగా డిఎస్సి కారణంగా ఈసారి 33 జిల్లాలో దాదాపు అన్ని సబ్జెక్టుల పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. సో దీనికి అనుగుణంగా మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. గత నోటిఫికేషన్లో మనకు చాలా తక్కువ పోస్టులు ఉండటంతో చాలా మంది నాన్ లోకల్ కేటగిరీలో కూడా అప్లై అయితే చేసుకున్నారు కాబట్టి పెరిగిన పోస్టుల వల్ల మనకు అన్ని సబ్జెక్టులో అన్ని ఖాళీలు కూడా ఉన్నట్టుగానైతే ఇక్కడ చూడవచ్చు. మనకు ఒక ఆంగ్లం సబ్జెక్టులో మాత్రమే 2 జిల్లాల్లో ఉపాధ్యాయులు లేవు. పాత డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1739 మాత్రమే అంటూ ఇక్కడ మనకు చూడవచ్చు. దానివల్ల 18 జిల్లాల్లో గణితం, అదేవిధంగా 16 జిల్లాల్లో సాంఘిక శాస్త్రంలో కూడా ఖాళీలు లేవు. సో ఈసారి పోస్టులను 2629కి పెంచారు. సో అందుకే మొత్తం 33 జిల్లాలో కొలువులు అయితే అందుబాటులోకి వచ్చినట్టుగా దీంట్లో మనం గమనించవచ్చు. సో ఉదాహరణకు సాంఘిక శాస్త్రంలో అతి తక్కువగా ఒక జిల్లాలో 5 ఖాళీలు ఉంటాయి, అత్యధికంగా 41 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఈ సబ్జెక్టుల్లో 32 జిల్లాల్లో 2 అంకెల్లోనే ఖాళీలు ఉన్నాయి. ఫలితంగా ఈసారి దరఖాస్తుల సంఖ్య అయితే 1,00,000 వరకు పెరగవచ్చు అని అయితే వాళ్ళు అంచనా వేస్తున్నారు. సో పాత డిఎస్సికి వచ్చేసి మనకు 1.77 లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ఈసారి మరో 1,00,000 పెరిగే అవకాశం అయితే ఉంది. సో మనకు మాధ్యమాల వారిగా ఖాళీలు అంటే ఇక్కడ చూడవచ్చు. మనకు తెలుగులో 8,929, ఉర్దూలో 1,183, అదేవిధంగా హిందీలో 475. సో టోటల్గా వచ్చేసి మనకు 11,062 పోస్టులకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 12వ మంత్రిమండలి సమావేశం అంటే ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. మరిన్ని హామీలకు ఆమోద ముద్ర, మరోసారి గవర్నర్కు ఎమ్మెల్సీల ప్రతిపాదన అంటూ చూడవచ్చు. మనకు హైకోర్టు ఎమ్మెల్సీలకు సంబంధించిన నియామకాలను కొట్టివేసింది. అదేవిధంగా గవర్నర్కు కూడా ఎలాంటి ఆదేశాలు కూడా ఇవ్వడం లేదంటూ చూడవచ్చు. మనకు మంత్రిమండలి నిర్ణయానికి కట్టుబడి ఉండండి, మంత్రిమండలి ఏం నిర్ణయిస్తే అదే దానికి గవర్నర్ గారు తప్పకుండా కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా హైకోర్టు అయితే తీర్పు చెప్పింది. సో మరోసారి వారికి సంబంధించిన పేర్లను కూడా సిఫారసు చేయడానికి 12వ తేదీన మంత్రిమండలి సమావేశం కానుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గవర్నర్ నియామక ఎమ్మెల్సీ కోసం కోదండరాం, అమీర్ ఖాన్ పేర్లను అయితే ప్రతిపాదించగా దానిపై తమిళసై ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సో ఆ గెజిట్ నోటిఫికేషన్ హైకోర్టు అయితే కొట్టివేసింది. ఎందుకంటే అంతకుముందు కూడా ఒక కేసు పెండింగ్లో ఉండడం వల్లనే దీన్ని కొట్టివేసింది. వీళ్లకు అర్హతలు లేదని కొట్టివేయలేదు, కేవలం పాత నియామకాలకు సంబంధించి కోర్టు కేసు పెండింగ్లో ఉండడం వల్ల దీన్ని ఇలా నియమించారని కొట్టివేసింది. వీరి పేర్లనే మళ్ళీ మంత్రిమండలి అయితే ఆమోదించి గవర్నర్ గారికి పంపనుంది. సో దీనికి సంబంధించి ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించి పునః పరిశీలించాలని తీర్పు చెప్పడంతో వీటిని సమీక్షించి మళ్ళీ వారి పేర్లనే సిఫార్సు అయితే చేయనుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూడొచ్చు, పలు ఉద్యోగ నియామకాలతో పాటు ఇతర అంశాలకైతే మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. సో మనకు ఇది 3వ మంత్రిమండలి సమావేశం. అంటే గతంలో 2 సార్లు మంత్రిమండలి సమావేశం జరిగింది. మనకు గ్రూప్ 4లో నేరుగా మంత్రిమండలి సమావేశాల నిర్ణయాల మీద డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. సో ఈ యొక్క మంత్రిమండలి సమావేశాలను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్ లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మనకు చైనా జడ్సేలా సొరంగం అంటూ చూడొచ్చు. మనకు ప్రధానమంత్రి నిన్న వర్చువల్ గా సేలా సొరంగాన్ని అయితే ప్రారంభించారండి. చైనాకు దగ్గరలో రక్షణ సామాగ్రిని తరలించడానికి మనకు ఒక సొరంగ మార్గాన్ని అయితే మనకు భారత ప్రభుత్వం అయితే నిర్మించింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే భారత్ చైనా సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్కు ఎలాంటి వాతావరణంలోనైనా సైనిక బలగాలను, అదేవిధంగా సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడేలా సేలా సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. దీని పొడవు ఎంత, ఏ ప్రాంతాలను కలుపుతుందో మనకు చాలా ఇంపార్టెంట్గా చూడాలి. సో సేలా సొరంగం దీని పేరు వచ్చేసి మనకు, సో ఇది వచ్చేసి మనకు సముద్ర మట్టానికి 13,000 అడుగుల ఎత్తున అయితే దీన్ని అయితే చేపట్టారు. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. అస్సాంలోని తేజ్పూర్ను, అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ జిల్లాతో కలిపే
కలిపేలా దీన్ని రూపాయలు 825 కోట్లతో అయితే దీన్ని నిర్మించారు. సో ఈ యొక్క ప్రాంతాలు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రాంతాల్లో మనకు రక్షణ సామాగ్రిని తరలించడానికి ప్రధాన అడ్డంకి మంచు, అదేవిధంగా కొండ చర్యలు విరిగిపడడం. సో అందుకే దీనికైతే ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు అయితే చేశారు. సో దీని యొక్క పొడవును కనుక మనం చూసినట్టయితే ఇది 2019లో అయితే ప్రారంభమైంది. దీని పొడవును మనం ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు. సో ఇది 2 సొరంగాలు అయితే ఉన్నాయి. దీంట్లో టోటల్గా 2 సొరంగాలు అయితే ఉన్నాయి. సో దాంట్లో మొదటిది వచ్చేసి మనకు 1003 మీటర్ల పొడవుతో అయితే ఉంటుంది. సో మొదటిది వచ్చేసి 1000 మీటర్ల పొడవుతో ఉంటుంది. అదేవిధంగా రెండవ టన్నెల్ వచ్చేసి మనకు 1595 మీటర్ల పొడవునైతే ఉంటుంది. సో 2 సొరంగాల పొడవునైతే గుర్తుపెట్టుకోండి. సో 2 సొరంగాలు ఏకకాలంలో లేవు. రెండింటి మధ్యలో 1300 మీటర్ల సాధారణ రహదారి కూడా ఉంటుంది. సో 2 మీటర్లను కలుపుతూ 1300 సాధారణ రహదారి మార్గం కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి మనకు స్టేట్మెంట్ వైజ్గా ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది 2019లో శంకుస్థాపన చేశారు. తాజాగా మోడీ అయితే దీన్ని ప్రారంభించినట్టుగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అస్సాంలోని తేజ్పూర్ను, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లోని కమ్యంగ్ జిల్లాను అయితే కలపనుంది. సో ఈ అంశాన్ని కొంచెం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా మక్వానా అంటే ఇక్కడ చూడొచ్చు. సో సభ్యులుగా వడ్డేపల్లి రామచంద్ర మన తెలంగాణకు చెందిన వ్యక్తి, అదేవిధంగా లవకుష్ కుమార్ ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తిని కూడా నియామకం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో దీంట్లో డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా భారతీయ జనతా పార్టీ నేత, గుజరాత్లో పార్టీ అధికారిక ప్రతినిధిగా ఉన్న కిషోర్ మక్వానా నియమితులయ్యారు. సో ఇదైతే మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కిషోర్ మక్వానా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా అయితే నియమితులయ్యారు. సో మనకు సభ్యులుగా వచ్చేసి మనకు తెలంగాణకు చెందిన వడ్డేపల్లి రామచంద్ర అయితే నియమితులయ్యారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ చెందిన లవకుష్ కుమార్ కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సో విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్ లాంటి చూడవచ్చు. మనకు వడ్డేపల్లి రామచంద్ర గురించి ఇక్కడ ఇచ్చారు. మనకు ఈయన పెద్దపల్లి జిల్లా గోవార్కర్కి చెందిన వ్యక్తి. సో ఈ యొక్క పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. ఏం పేర్లు అండి? మక్వానా, అదేవిధంగా వడ్డేపల్లి రామచంద్ర, లవకుష్ కుమార్ల పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఎస్టీ కమిషన్లో కూడా ఒక సభ్యుని కూడా నియామకం జరిగింది. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా మనకు హుస్సేన్ నాయక్ మన తెలంగాణకు చెందిన వ్యక్తి, భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జాటోతు హుస్సేన్ నాయక్ను అయితే జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శనివారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈయన పేరు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. హుస్సేన్ నాయక్ కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్ లో చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్నికల కమిషన్ అరుణ్ గోయల్ రాజీనామా అంటే ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. సో మనకు ఎన్నికల కమిషన్కి వచ్చేసి 1989 వరకు ఏకసభ్య కమిషన్ గానే ఉండేది. ఆ తర్వాత నుంచి 2 కమిషన్ అదనపు కార్యదర్శులను 2 నియమించారు. సో వచ్చేసి ఈయన నియామకం కూడా వివాదాల్లోకి వచ్చింది మనకు. అదేవిధంగా ఈయన రాజీనామా కూడా మళ్ళీ వివాదాల్లోకి వచ్చింది. ఎందుకంటే 2 రోజుల్లోనే మనకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈయన పదవి కాలం ఇంకా 3 సంవత్సరాలు అయితే ఉంది. 3 ఏళ్ళు ఉండగానే ఈయన పదవికి అయితే రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల ముంగిట సంచలనం అంటూ ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘంలో ఇక మిగిలింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే అంటే ఇక్కడ చూడవచ్చు. సో సార్వత్రిక ఎన్నికల ముంగిట నిలిచిన తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సో ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యంగా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈయన నియామక సమయంలో సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈయన వీఆర్ఎస్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న 24 గంటల్లోనే ఈయనకు ఆమోదం లభించి అదేవిధంగా ఎన్నికల కమిషనర్గా నియమితులైతే అయ్యారు. సో దీనికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. సో శనివారం నుంచే రాజీనామా అమల్లోకి వచ్చినట్లు కేంద్ర న్యాయశాఖ కూడా గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. సో ఆయన రాజీనామాకు కారణాలు తెలియరాలేదు. గోయల్ రాజీనామాతో ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే అయితే మిగిలారు. సో మనకు 1989 వరకు కూడా ఒక్కరే ఉండేవారు. సో దానికి సంబంధించి ఎలాంటి ఆటంకం అయితే లేదు. ఎలాగో జిల్లా ఎన్నికల అధికారులు అంతా చూసుకుంటారు కాబట్టి సో దీనికి సంబంధించి అయితే గుర్తుపెట్టుకోండి. అరుణ్ గోయల్ రాజీనామా చేసినట్టునైతే గుర్తుపెట్టుకోండి. ఎన్నికల కమిషన్ల నియామకానికి సంబంధించి మనకు చట్టం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. దాంట్లో ఎవరెవరు ఉంటారంటే ప్రధానమంత్రి, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేత, అదేవిధంగా మనకు ప్రధానమంత్రి సూచించిన ఒక కేంద్ర మంత్రి ఉంటారు. సో వీరు 5 పేర్లను అయితే పరిశీలిస్తారు. 5 పేర్లు ఎవరు సూచిస్తారు? 5 పేర్లను వచ్చేసి మనకు కేంద్ర న్యాయశాఖ మంత్రితో కూడిన సెర్చ్ కమిటీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి, 2 కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న కార్యదర్శులు వచ్చేసి ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది. ఆ సెర్చ్ కమిటీ 5 పేర్లను సిఫార్సు చేస్తే ఈ 3 కలిపి 5 పేర్ల నుంచి ఒకరిని అయితే మనకు ఎన్నికల కమిషనర్కి అయితే నియామకం చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ అప్డేట్ చూడవచ్చు. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా అంటూ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు యూట్యూబ్కు పోటీగా ఎక్స్ టీవీ అంటూ ఇక్కడ చూడవచ్చు. మనకు ఎలాన్ మస్క్ గారు కొత్త వినూత్నమైన ఒక ఆవిష్కరణ తీసుకొచ్చారు. సో సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. సో త్వరలో ఎక్స్ టీవీ యాప్ను తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్లో యూట్యూబ్ ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తుండగా దీనికి పోటీగా ఎక్స్ టీవీ యాప్ను రానుండడం విశేషం అంటూ ఇక్కడ చూడవచ్చు. వచ్చే వారం అమెజాన్, శాంసంగ్ వినియోగదారుల కోసం ఎక్కువ నిడివిగల వీడియోలను చూసేందుకు ఈ యాప్ను ప్రారంభించనున్నట్టుగా అయితే దీనిలో ఇచ్చారు. మనకు ఇటీవల చూసాం గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ కూడా వచ్చింది. అదేవిధంగా యూట్యూబ్కు పోటీగా, యూట్యూబ్ కూడా మనకు గూగుల్కి చెందిన సంస్థనే కాబట్టి యూట్యూబ్ కూడా పోటీగా ఎక్స్ టీవీని అయితే మనకు ఎలాన్ మస్క్ తీసుకున్నట్టుగా అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలు అంటూ ఇక్కడ చూడవచ్చు. మనకు తెలంగాణకు సంబంధించిన న్యూస్ కాబట్టి కొంచెం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. సో రాష్ట్రంలోని ఏటా 1,00,000 మందికి నైపుణ్య శిక్షణ అందించేందుకు 65 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాలకు
కేంద్రాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలు తీర్చిదిద్దనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. సో యువత ఉద్యోగ నైపుణ్యాలు సాధించేలా టాటా టెక్నాలజీస్తో కలిసి ఐటీఐలో కొత్తగా 9 లాంగ్ టర్మ్ అదేవిధంగా 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల కొరత తీర్చేందుకు బ్రిడ్జి కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్టు తెలిసారు. సో మనకు కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యువతలో నైపుణ్యాన్ని పెంచడానికి ఏ సంస్థతో ఒప్పందం చేసుకుందంటే టాటా కన్సల్టెన్సీతో మనకైతే ఒప్పందం చేసుకున్నట్టుగా కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్లో మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం. నెక్స్ట్ వచ్చేసి మనకు రెండవసారి పాక్ అధ్యక్షుడిగా జర్దారి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ ఉండొచ్చు. మనకు రీసెంట్ గానే ప్రధానమంత్రి కూడా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఆయన ఎన్నో ప్రధానమంత్రి అండి, షహబాజ్ షరీఫ్ వచ్చేసి 24వ ప్రధానమంత్రి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పాకిస్తాన్ కు 14వ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారి అయితే ఎన్నికయ్యారు. సో ఈయన గతంలో కూడా అధ్యక్షుడిగా పనిచేశారు. సో ఇప్పుడు ఆయన 2008 నుంచి 2013 మధ్య ఈ అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహించారు. సో రెండవసారి ఈయన మళ్ళీ పాక్ అధ్యక్షుడిగా నియమితులు అయితే అయ్యారు. ఈ యొక్క అంశాన్ని కూడా మీరైతే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈయన పేరు వచ్చేసి మనకు ఏం పేరు అండి, ఆసిఫ్ అలీ జర్దారి. ఈ యొక్క పేరుని అయితే గుర్తుపెట్టుకోండి. 14వ అధ్యక్షుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మిస్ వరల్డ్కి సంబంధించి మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ వచ్చేసి మనకు మన ఇండియాలోనే జరిగింది, ఇక్కడ ముంబైలో అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా జికోవా అయితే దక్కించుకున్నారు. సో ఈ పేరు అయితే గుర్తుపెట్టుకోండి, క్రిస్టినా జికోవా. మనకు లాజిక్ గా రన్నర్ అప్ పేర్లు కూడా ఈ మధ్య అడుగుతున్నారు. సో దేశ వాణిజ్య రాజధాని ముంబై కేంద్రంగా శనివారం అట్టహాసంగా 71వ మిస్ వరల్డ్ 2024 అయితే జరిగింది. సో గ్రాండ్ ఫినాల్లో మిస్ లెబనాన్ యాస్మినా జైతున్ ఫస్ట్ రన్నర్ అప్ అయితే నిలిచారు. సో ఈ యొక్క పేరును కూడా గుర్తుపెట్టుకోండి, మనకు అడిగే అవకాశం కూడా ఉంది. లెబనాన్ యాస్మినా జైతున్ ఫస్ట్ రన్నర్ అప్ గా కూడా నిలిచినట్టుగా కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియా నుంచి మనకు టాప్ 8లో ఒక అమ్మాయి అయితే వచ్చింది. సో ఆమె పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్నో అంచనాల మధ్యలో పోటీలు నిలిచిన భారత్కి ఈసారి నిరాశ ఎదురైంది. దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన 22 ఏళ్ల సినీ శెట్టి ఈమె పేరైతే గుర్తుపెట్టుకోండి. సినీ శెట్టి టాప్ 8కి అయితే పరిమితమయ్యారు. సో మనకు ఈమె పేరు కూడా గుర్తుపెట్టుకోండి, క్రిస్టినా జెకోవా అయితే మిస్ వరల్డ్ కిరీటాన్ని అయితే దక్కించుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. సో మీ దేశం వచ్చేసి చెక్ రిపబ్లిక్ అని కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వరల్డ్ బెస్ట్ ఫిల్టర్ కాఫీలో 2వ స్థానంలో ఇండియా అంటే ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు గతంలో 2 రోజుల కిందటే వార్తలోకి అయితే వచ్చింది. సో ఇది మన ఛానల్ కూడా అప్డేట్ చేశాను. సౌత్ నుంచి ఫిల్టర్ కాఫీ అంటే ఇక్కడ అప్డేట్ ఇవ్వచ్చు. సో మనకు మొదటి స్థానంలో ఏమి వచ్చిందో కూడా చూడాలి. సో దీన్ని విడుదల చేసిన సంస్థ కూడా ఏంటో మనం గుర్తుంచుకోవాలి. సో ప్రపంచంలోని బెస్ట్ ఫిల్టర్ కాఫీలో మన దేశం 2వ స్థానంలో అయితే నిలిచింది. సో ప్రపంచంలో టేస్ట్ బెస్ట్ 38 కాఫీలను టేస్ట్ అట్లాస్ అనే సంస్థ ఈ జాబితాను అయితే రూపొందించింది. సో ఈ జాబితాలో మనకు వచ్చేసి క్యూబా ఫిల్టర్ కాఫీ అయితే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఇచ్చింది. 2వ స్థానంలో మన భారతదేశానికి చెందిన ఫిల్టర్ కాఫీ అయితే వచ్చేసింది. సో ఈ బెస్ట్ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఈ కాఫీని ఏ విధంగా తయారు చేస్తారు ఇక్కడ ఇచ్చారు మనకు. సో క్యూబాకి చెందిన ఎన్ప్రెస్కో కాఫీ అగ్రస్థానంలో అయితే నిలిచింది. ఇది డార్క్ రోస్ట్ కాఫీ, ఇందులో సహజమైన బ్రౌన్ షుగర్ని అయితే కలుపుతారు. ఇలాంటివి మనకు స్టేట్మెంట్ వైజ్ ఇచ్చి దీనిలో సరికానిది ఏదైనా అడుగుతారు. అదేవిధంగా ఇది డార్క్ రోస్ట్ కాఫీ అని కూడా మనకు ఇక్కడ ఇచ్చారు. సో దక్షిణ భారత్లో ప్రసిద్ధి చెందిన ఫిల్టర్ కాఫీ 2వ స్థానంలో ఇచ్చింది. సో దీని యొక్క ప్రత్యేకత అంటే ఇక్కడ మనం చూద్దాం. ఫిల్టర్ కాఫీని ప్రత్యేక మెకానిజం ఉపయోగించి తయారు చేస్తారు. సో ఈ కాఫీలో 2 కంటైనర్లు అయితే ఉంటాయి. సో 2 కంటైనర్లు ఉంటాయి, పైన ఒక ఛాంబర్ కింద ఒక ఛాంబర్ ఉంటుంది. ఇందులో కాఫీ అయితే ఫిల్టర్ అవుతుంది. సో ఇలా ఫిల్టర్ అయిన కాఫీలో వేడి పాలు షుగర్ని కలిపి సేవిస్తారు. సో దక్షిణ భారతదేశంలో ఈ కాఫీకి అయితే ఎంతో ఆదరణ ఉంది. ఇది మనకు సౌత్లో వచ్చేసి కర్ణాటక, అదేవిధంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అయితే ఈ కాఫీని ఎక్కువ పండిస్తున్నట్టుగా కూడా దీంట్లో మనకు ప్రధానంగా చూడవచ్చు. సో ఏపీలో కూడా మనకు కాఫీకి సంబంధించిన తోటలు కూడా ఎక్కువగానే పండిస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 12న త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. హాజరు కానున్న ప్రధాని భారత శక్తి పేరిట పోఖ్రాన్లో ఈ నెల 12న త్రివిధ దళాల భారీ యుద్ధ విన్యాసాలు అయితే నిర్వహించనున్నాయి. సో త్రివిధ దళాలకు సంబంధించిన యుద్ధ విన్యాసాలు ఇటీవల కాలంలో పోఖ్రాన్ నిర్వహించారు. దీనికి సంబంధించిన పేరును అడిగే అవకాశం ఉంది కాబట్టి సో భారత శక్తి పేరిటనైతే ఈ త్రివిధ దళాల సంయుక్త సైనిక విన్యాసాలు జరిపినట్టుగా కూడా గుర్తుపెట్టుకోండి. భారత శక్తి అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా పోఖ్రాన్లో కూడా జరిపినట్టుగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ వాసికి అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చు. 2024 స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా అనిల్ బోయినపల్లి అంటే మనకు తెలంగాణకు చెందిన వ్యక్తి. సో దీనిలో చూసినట్లయితే మనకు తెలంగాణ వాసికి అమెరికాలోనే ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. సో వర్జీనియాలో ఉంటున్న బోయినపల్లి అనిల్ కుమార్కు ఇండియన్ అమెరికన్ 2024 స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగానైతే ఎంపికయ్యారు. సో ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుపెట్టుకుని సరిపోతుంది. అమెరికాలోని ప్రతిష్టాత్మక అవార్డు స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారంటే బోయినపల్లి అనిల్ కుమార్ అనే పేరు అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆందోళనలో 1000 ఏళ్ల క్రితం నాటి అద్భుత శిల్పాలు అంటే ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. అవి 9-11 శతాబ్దాల నాటి అంటూ మనకు ఈమని నాగరెడ్డి అన్న అంశాలు ఇక్కడ ఇచ్చారు. సో ఆందోళనలోని రంగనాయక సాగర్ చెరువు కట్టపైన ఉన్న శిల్పాలు దాదాపు 1000 ఏళ్ల కిందటివని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా CEO డాక్టర్ ఈమని నాగరెడ్డి అయితే తెలిపారు. సో శనివారం ఆయన ఈ శిల్పాలను పరిశీలించి ఆందోళనలోని శ్రీ రంగనాథాలయం గోపురం మీద ఉన్న
మహిషాసుర మర్దిని తదితర శిల్పాలు రాష్ట్రకూటులు కళ్యాణ చాళుక్యుల హయాంలోని క్రీస్తు శకం 9 నుండి 11 శతాబ్దాల మధ్య చెక్కినవని అయితే ఆయన వెల్లడించారు. సో రాష్ట్రకూటులు కళ్యాణ చాళుక్యుల గురించి మనం తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో కూడా మనం అయితే డిస్కస్ అయితే చేస్తాం. సో తప్పకుండా ఈ యొక్క అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 2024-25లో భారత వృద్ధి రేటు 6.8 అంటూ మనకు క్రిసిల్ అయితే అంచనా వేస్తుంది. సో మనకు క్రిసిల్కి సంబంధించిన నివేదికలు, అదేవిధంగా మనకు మూడీకి సంబంధించిన అంచనాలు, అదేవిధంగా మనకు రాజకీయ పరంగా చూసిన పాలిటీ పరంగా చూస్తే ADR అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ యొక్క నివేదికలు చాలా చాలా ఇంపార్టెంట్. సో 2024-25లో భారత వృద్ధి క్రిసిల్ 6.8 అంటూ మనకు అంచనా వేస్తుంది. సో అదేవిధంగా మనకు మూడీస్ కూడా మనం వారం రోజుల కిందటే మనం డిస్కస్ చేసాం. మూడీస్ కూడా మన భారతదేశానికి సంబంధించిన వృద్ధి రేటు 6.1 నుంచి 6.8కు పెంచింది. సో సేమ్ అప్డేట్ ఇక్కడ ఇచ్చారు మనకు. 2024-25లో కూడా భారత వృద్ధి రేటు 6.8% పెరుగుతుందని మనకు క్రిసిల్ కూడా అంచనా వేస్తుంది. సో ఈ యొక్క పర్సంటేజ్ని అయితే గుర్తుపెట్టుకోండి. మనకు గ్రూప్ 2లో థర్డ్ పేపర్లో తప్పకుండా అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవంటే మనకు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.